Yes, good afternoon students. Last class లో మనం సి లాంగ్వేజ్ కి సంబంధించి సో వెరీ బేసిక్స్ ఆపరేటర్స్ ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో అండ్ ఫార్మేట్ సీక్వెన్సెస్ గురించి, ఎస్కేప్ క్యారెక్టర్స్ గురించి, ఓకే, సో వీటి గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఈరోజు ఆస్కీ వాల్యూస్ గురించి కూడా తెలుసుకుందాం. ఆస్కీస్ ఆస్కీ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని ఇంతకుముందు మనం ఒకసారి దాని గురించి చెప్పుకోవడం జరిగింది. వెరీ బేసిక్స్‌లో. సో ఇక్కడ మనం ఆస్కీ వాల్యూస్ గురించి ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాం. కంపారిజన్స్‌లో కానీ రకరకాలుగా ఆస్కీతోనే చేస్తుంటది అది. ఐ మీన్ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఒక న్యూ ఫైల్. టుడే 7th డే, టుమారో టెస్ట్ ఉంది. ఆన్‌లైన్ టెస్ట్. యెస్, గుడ్ ఆఫ్టర్‌నూన్ భార్గవ్. ఓకే, దీంట్లో భాగంగా ఇదంతా తీసేద్దాం. ప్రీవియస్ వర్క్ ఏదైతే ఉందో అది తీసేద్దాం. ఓకే, సో ఆస్కీ క్యారెక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఐ మీన్ యూజర్ లెవెల్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు కాదు. సో నేను ఆల్రెడీ లింక్‌లోనే ఉంది. లింక్ క్లిక్ చేస్తే మీకు చెప్తది. 23rd అని. 23rd అంటే టుమారో. ఓకే, సో ఇక్కడ నేను దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా డిజిట్ లాగా యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. ఏమొస్తుంది? 20 వస్తుంది. అంటే 20 ప్రింట్ అవుతుంది. 20 యెస్. అంటే ఇక్కడ యూజర్ లెవెల్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సో ఏ గాని, బి గాని, సి గాని ఇవన్నీ కూడా యూజర్ సింబల్సే. యూజర్ సింబల్సే. సో ఇవి సిస్టమ్‌లోకి ఎంటర్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనకి యాస్కీ అనేది ఉండాలి. యాస్కీ. మరి ఈ ఆల్ఫాబెట్స్‌కి ఏదో ఒక యాస్కీ ఉంటది. ఏకి ఒకటి ఉంటది, బికి ఒకటి ఉంటది, సికి ఒకటి ఉంటది. వీటన్నిటికి యాస్కీస్ ఉంటాయి. కంపల్సరీగా ఉంటాయి. అలానే అంటే ఇది ఒక యాస్కీ కోడ్ అనుకుంటే 20 అనేది యాస్కీ అనుకుంటే ఈ 20కి సంబంధించిన సింబల్ ఏంటో మనము తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఈ డిజిట్స్‌ని డిజిట్‌లాగా కాకుండా క్యారెక్టర్. సి మీన్స్ క్యారెక్టర్. ఎస్ మీన్స్ స్ట్రింగ్. గుర్తుపెట్టుకోండి. సి అంటే క్యారెక్టర్‌కి. అంటే ఇక్కడ క్యారెక్టర్‌ని ఎలా స్టోర్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వేరియబుల్‌లో 1 క్యారెక్టర్ స్టోర్ చేయాలి అంటే సింగిల్ కోట్స్‌లో స్టోర్ చేయాలి. 1 క్యారెక్టర్‌ని. అదే స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్‌లో చేయాలి. గుర్తుపెట్టుకోండి. డబుల్ కోట్స్ అండ్ సింగిల్ కోట్స్. అదే ఒక స్ట్రింగ్ అయితే ఒక డబుల్ కోట్స్‌లో అసైన్ చేస్తాం. అదేంటనేది స్ట్రింగ్స్ క్లాస్‌లో చెప్తాను నేను మీకు. అండ్ నార్మల్ సింగిల్ క్యారెక్టర్ అయితే మాత్రం మనకి సింగిల్ కోట్‌లో స్టోర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. మనం ఇంకా అసలు స్ట్రింగ్స్ గురించే మనం ఇంతవరకు టచ్ చేయలేదు. నెక్స్ట్ క్లాస్‌లో అంటే రేపటి నుంచి మనం స్ట్రింగ్స్ చెప్పుకుందాం. స్ట్రింగ్ గురించి. సో ఇప్పుడు చూడండి నేనిక్కడ ఎక్స్ అనేది జనరల్‌గా ఇంటిజర్ డేటా టైప్. చూడండి. ఎక్స్ అనేది ఇంటిజర్ డేటా టైప్. బట్ నేను దీన్ని ప్రింట్ చేసేటప్పుడు సిగా ప్రింట్ చేస్తున్నాను దీన్ని. సి. ఓకే. అంటే నేను ఎక్స్‌ని 1 క్యారెక్టర్ లాగా ప్రింట్ చేయమంటున్నాను. బట్ ఎక్స్ ఏంటి? అదొక ఇంటిజర్ వాల్యూ.
దాన్ని నేను క్యారెక్టర్‌లా ప్రింట్ చేయమంటే అది ఏం చేస్తది? చూద్దాం. సంథింగ్ సింబల్ వచ్చింది చూడండి. సంథింగ్ సింబల్ వచ్చింది. ఓకే. నేను ఇక్కడ x = 65 అంటున్నాను. 65. ఇప్పుడు xని ప్రింట్ చేయమంటే ఏమవుద్దో చూద్దాం. ఏ. ఏ వచ్చింది చూడండి. x అంటే ఏ. ఓకే. ఇప్పుడు మీరు చూడండి చిన్న ఒక లూప్ రాస్తున్నాను నేను. ఒక లూప్ వైల్ x లెస్ థాన్ 125 అంటున్నాను. 125 ఇది తీసుకొని దీంట్లో నేను xని ప్రింట్ చేస్తున్నాను. సో, ఇంకా x ప్లస్ ప్లస్ xని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. బేసిక్‌గా x ఎంత ఉంది? 65 ఉంది. 65 నుంచి వరుసగా నేను ఈ విధంగా ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో, ఎవ్రీ టైమ్ నేను ఇక్కడ /n అని ఇస్తున్నాను. న్యూ లైన్, టేక్ న్యూ లైన్. ఇప్పుడు చూడండి. ఏమైంది? ఇక్కడ ఏముంటుందది? ఓకే. 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 నేను ఇంతకుముందు కాపీ చేశాను కదా! అందుకని ప్రాబ్లమ్. సో, ఇక్కడ x అనే వేరియబుల్‌ని కాన్స్టెంట్‌గా తీసుకున్నాను నేను. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు చూడండి. మనకి ఏబీసీడీలు ప్రింట్ అయినాయి చూడండి. ABCDEFGHIJKLMNOP జెడ్. జెడ్ తర్వాత కొన్ని సింబల్స్, మళ్ళీ తర్వాత ఏబీసీడీలు. అంటే వీటికి యాస్కీ కోడ్స్ అనమాట అది. 65, 66 ఇవన్నీ. మనం వీటిని కూడా ప్రింట్ చేద్దాం. ఐ మీన్ మళ్ళా ఇంకోసారి xని ప్రింట్ చేస్తున్నా. x, సో, ఇక్కడేమో నేను ఓకే. ఇక్కడ ఇచ్చి యాస్కీ వాల్యూ. ఈక్వల్ టు అని చెప్పేసి %d అంటున్నాను. ఫస్ట్ x ఏమో యాస్కీ సింబల్ డిస్‌ప్లే అవుతది. యాస్కీ వాల్యూ వచ్చేసి ఇక్కడ డిస్‌ప్లే అవుతది. ఇప్పుడు చూడండి. యెస్. చూసారా? యాస్కీస్. ఏకి సంబంధించిన యాస్కీ 65, బి 66 ఇట్లా వచ్చినాయి. జెడ్ యాస్కీ నంబర్ ఎంత? 90. ఈ సింబల్‌కి 91 సింబల్స్ కొన్ని ఉన్నాయి. ఆల్ఫాబెట్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఏ అంటే 97, బి 98, సి అంటే స్మాల్ ఏ 97 అన్నమాట. సో, ఇలా యాస్కీస్ వచ్చినాయి. ఓకే. ఇవన్నీ యాస్కీస్ అన్నమాట. సో, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నేను ఇంకా ఎక్కువ యాస్కీస్ నేను మీకోసం ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. యాస్కీస్ మీరు కావాలనుకుంటే యాస్కీ సింబల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే యాస్కీ టేబుల్ అని కొట్టండి. యాస్కీ టేబుల్ అని నెట్‌లో కొడితే మీకు యాస్కీ టేబుల్స్ వస్తాయి. ప్రతిదానికి యాస్కీ ఉంటుంది. చూస్తే ఇక్కడ మీకు స్పేస్ దగ్గర నుంచి స్పేస్ 32 స్పేస్ అంట. డెసిమల్, హెక్సాడెసిమల్ ఇవన్నీ ఇచ్చాడు చూడండి. సో, ఇక్కడ మీరు చూస్తే ఏకి 65 క్యాపిటల్ ఏ, స్మాల్ ఏకి 97 అవే కదా మనం ప్రింట్ చేసింది. నేను కాకపోతే 65 నుంచి ప్రింట్ చేశా. అప్ టు 125 చేశాను. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఓకే. సో, ఇంకా కొన్ని సింబల్స్ వీటితో అన్నీ డిస్‌ప్లే చేద్దాం అని చెప్పేసి 0 నుంచి ప్రింట్ చేస్తా. స్టార్టింగ్ 0 నుంచి ప్రింట్ చేస్తా యాస్కీస్. ఓకే. 0 కూడా ఏమైనా ఉన్నాయో చూద్దాం. 0 నుంచి 125 వరకు నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా.
జీరో నుంచి చూస్తే జీరో ఏం లేదు, నథింగ్. సో ఇక్కడ మనకి ఇది ఎందుకు వచ్చింది ఇట్లా? ఓకే, అదేదో సంథింగ్ ట్యాబ్ అయి ఉంటది. అందుకని చెప్పి ట్యాబ్ వచ్చేసింది అది. ట్యాబ్ సమ్ స్పేస్, ఎక్స్ట్రా స్పేసెస్ ఇలా. సో ఇది చూడండి, ఇలాంటి సింబల్స్ అన్నీ ఉన్నాయి. రకరకాల సింబల్స్ ఉన్నాయి. ఓకే, ASCII సింబల్స్. గుడ్. గుడ్. ఇవన్నీ ASCIIs. ఇవన్నీ ASCII సింబల్సే. యూజర్ లెవెల్ క్యారెక్టర్స్. ఇక్కడ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే జీరో న్యూమరిక్ జీరోకి ASCII 48. ఓకే, ASCII 48. ఓకే, ఎస్, ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా ప్రింట్ చేద్దాం. మనము అప్ టు 255 వరకు ప్రింట్ చేద్దాం. 255 తెలియాలి మనకి. గుడ్. సో ఇక్కడ చూస్తే మీరు చూడండి, ఇలాంటి షేప్స్ ఉన్నాయి. వీటితోటి కొన్ని బాక్సులు తయారు చేయొచ్చు మనం. కొన్ని గ్రాఫిక్స్ తయారు చేయొచ్చు మనము వీటితోటి. కొన్ని బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ మనకి. దీని గురించి ఇంకో చిన్న పని చేద్దాం. ఓదానికి మధ్యలో గ్యాప్ ఇద్దాం. అప్పుడు మనకి కొంచెం క్లారిటీ ఉంటుంది. printf ఇంకో పని చేయొచ్చు కదా మనం. ఇక్కడ మళ్ళీ printf ఎందుకు? ఇక్కడ కానీ ముందు కానీ తర్వాత కానీ ఎక్స్ట్రా /n అన్నాం అనుకోండి, సరిపోతుంది క్లియర్గా. ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉందంట. సేవ్, రన్, బిల్డ్ అండ్ రన్. చూడండి, ASCII 254 అంటే ఇలా బాక్స్ చూసారా? ఇవి మనకి ఉపయోగకరంగా ఉంటాయి ఇవి. సో ఇవన్నీ కూడా. సో ఓకే, ఇవి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఇవి చూస్తే 219, 220, 223. ఓకే, 220, 223, 219. వీటితోటి మనం ఏదైనా చిన్న గ్రాఫిక్స్ తయారు చేద్దామా? చూడండి, నేను దీన్ని వీటన్నిటిని ప్రింట్ చేయట్లేదు. దీన్ని సింపుల్ కొంచెంసేపు కామెంట్ చేద్దాం. వీటిని కామెంట్ చేస్తున్నాను. చూసారా? మల్టీ లైన్ కామెంట్. ఓకే, గుడ్. సో printf %c దేనికి? ఇక్కడ కాకుండా మనం ఇక్కడ వేరియబుల్ తీసుకొని చేద్దాం. int x లేదా గ్రాఫిక్స్ g1 is equal to 219. ఓకే, సో ఇక్కడ ఒకసారి g1 అని తీసుకుంటున్నాను. సో ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం ఏమొచ్చిందో. అంతేనా? G19, G20లో ఉన్నాయి. ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు చూస్తే
ఇంకో పని కూడా చేద్దాం. /t ఇప్పుడు ఏమైంది చూడండి. ఇలా వచ్చింది. ఓకే, పక్కన వచ్చింది. ఇలా కాకుండా మనం న్యూ లైన్ పక్కన కాకుండా ఒక్కొక్క లైన్లో రావాలి. /n చూడండి ఇలా వచ్చింది బార్. బట్ /t పని చేయలేదు. కారణం ఏంటంటే చిన్న మిస్టేక్ చేశాను. ఇక్కడ /t పెట్టాలి. /t ఇలా వచ్చింది. గుడ్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వేరియబుల్ని తీసుకుంటున్నాం. కామా g2 = 2 మనకి 220 ఇక్కడ చూద్దాం. One, 2, 3, 4, 5. Comma G2 1, 2, 3, 4, 5. ఒకసారి రన్ చేసి చూద్దాం. యా, ఇలా కింద వచ్చింది. కింద కదా మనకు కావాల్సింది, పైన కావాలి. ఒక స్టెప్ వదిలేసి పైన కావాలి. ఓకే, సో అంటే 220 కాదు, 223. యా, 223 ASCII కోడ్ పైదానికి. అది అంటే అది వేరే సింబల్, ఇది వేరే సింబల్ అనమాట. కిందకి వచ్చే సింబల్ ఒకటి, పైకి వచ్చే సింబల్ ఒకటి. ఓకే, సో మనకి ఇవి ఇంకా కావాలి. 1, 2, 3, 4, 5. ఇంకొక 5 కావాలి. 5. సో ఇవి కూడా 1, 2, 3, 4, 5 కావాలి. కామా పెట్టి 5. ఇప్పుడు నేను తీస్తున్నాను. సో రన్ చేశాను. మధ్యలో సి ఎందుకు వచ్చింది? సి పడింది ఏడన్నా, ఒట్టి సి. యస్, పర్సంటేజ్ పోయి ఒట్టి సి పడింది. ఓకే, సో ఇట్లా. సో అదేవిధంగా కింద కూడా కావాలి అన్నప్పుడు మనం దీని మొత్తాన్ని ఎండ్ వరకు కాపీ చేసి చివర ప్రెస్ చేస్తే మనకి యాస్కీ మారుతుంది. కొంచెం స్మాల్ డిఫరెన్స్ వస్తుంది. ఇలా వచ్చింది. అంటే కిందది కావాలి మనకి. కింద కావాలంటే
220 ఇది కావాలి. 220. ఓకే. సో ఓపెన్ చేద్దాం. ఈ G2 అలానే ఉంచి ఇంకొకటి తీసుకుందాం వేరియబుల్. కామా పేస్ట్. ఇక్కడ 223 G3 ఉంచుదాం. G2 ఇలానే ఉంచుదాం. అంటే G2 ఇది కరెక్ట్. G3 వచ్చేసి మనం ఇక్కడ 220 ఉంచుదాం. G3 అంటే ఇప్పుడు దీనికన్నిటికీ G3లు మార్చాలి. 3 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 అంతే. సో ఇప్పుడు మనకి కరెక్ట్‌గా వస్తది. యెస్. ఇలా వచ్చింది. సో మధ్యలో దీనికి ఇంకొక లైన్ ఇట్లా రావాలి కదా! కిందకి బాక్స్ క్లోజింగ్. సో రిమైనింగ్ వాటికి సో ఇక్కడ లాస్ట్‌లో స్పేస్ రావాలి. స్పేస్ వచ్చి స్పేస్ తర్వాత మనకది రావాలి. గుడ్. ఓకే. నేను దాని గురించి ఇక స్పేసే కాబట్టి ఇక మనం స్పేస్ ఇవ్వచ్చు. ఒక 10 స్పేసెస్. సి తీసుకుంటున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సి ఇక్కడ కామా G1 సేమ్. మనకి ఇంకొకటి కావాలి. సో సేమ్ మనకి ఇది కూడా. ఇంకోటి కూడా తీసుకుందాం. ఇంకోటి కూడా తీసుకుంటున్నాం. కొంచెం పెద్ద లైన్ వస్తది. సో ఇంకోటి కూడా తీసుకుంటే ఇంకొంచెం పెద్ద బాక్స్ వస్తుంది. యెస్. సో ఇక్కడ 2 మిస్ అయింది మనకి. సో కొంచెం ఎక్కువైనట్టుంది. కొన్ని తీసేద్దాం. ఒకటి తీసేద్దాం. గుడ్. అండ్ ఇక్కడ ఇంకొకటి మనకి కావాలి. %C. ఇక్కడ కూడా %C. లాస్ట్‌లో కామా G1. G1 అంటే లైన్. G1 వర్టికల్ లైన్. యాహ్! దిస్ ఇస్ బాక్స్. సో దీంట్లో మనం ఏదైనా టెక్స్ట్‌ని డిస్‌ప్లే చేయాలి అనుకుంటే సో టెక్స్ట్‌ని ఎక్కడ డిస్‌ప్లే చేయాలనుకుంటే అక్కడ డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. హాయ్. హాయ్ అన్నాను కదా! 2 స్పేస్. ఓకే. గుడ్. రాము. ఇలా సంథింగ్ టెక్స్ట్ ప్రింట్ చేశాను అక్కడ. చూడండి. హాయ్ రామ్. ఓకే. గుడ్. సో ఇలాంటిదే మనం ఒక కాలిక్యులేటర్ స్క్రీన్ లాంటిది తయారు చేయాలనుకుంటే కాలిక్యులేటర్ స్క్రీన్ మనము తయారు చేయాలి అనుకుంటే కాలిక్యులేటర్ స్క్రీన్. గుడ్. సో ఇప్పుడైతే మనకిలా వచ్చింది. కాలిక్యులేటర్ అంటే ఇంకొంచెం వెడల్పు ఉంటే బావుంటది. సో దాని గురించి ఏం చేస్తున్నానంటే G2లు ఇక్కడ ఇంకొక 4 G2s 4 G2లు ఇక్కడ 4 G3లు ఎక్స్ట్రా పెంచుతున్నాను. 4 G3లు. ఓకే. సో ఇక్కడొచ్చేసి 1, 2, 3, 4 4 క్యారెక్టర్స్. ఇక్కడ కూడా అన్నీ సేమ్ కాబట్టి ఎక్కడైనా ఇవ్వచ్చు. వెడల్పు వచ్చింది.
సో ఇవి వచ్చేసి ఇవి కొన్ని 1 2 3 4 5 6 ఎక్స్ట్రా ఇచ్చాను. సో ఇక్కడ నేను ఇది తీసేస్తున్నాను. 1 2 3 ఇక్కడ కూడా నేను తీసేస్తున్నాను. ఇక్కడ ఒక సింగిల్ వదిలిపెట్టేసి ఇక్కడ నేను మళ్ళా సేమ్ ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాను. క్యాలిక్యులేటర్ స్క్రీన్ చూసారా తేడా వచ్చింది. సో ఎందుకు తేడా వచ్చిందంటే మనం దీన్ని విడితి పెట్టాం కానీ దీన్ని అన్ని స్పేసెస్ ఇవ్వలేదు మనం. మిస్టేక్ చేసాము. we did mistake. సో తీసేయ్. ఇక్కడ 1 2 3 4 1 2 3 4 ఇప్పుడు వచ్చి చూద్దాం. ఎస్ గుడ్. సో ఇప్పుడు కాపీ 1 2 3 4 5. సో దీంట్లో భాగంగా this is the screen. ఎస్ కొంచెం పెద్దదైనట్టుంది క్యాలిక్యులేటర్ స్క్రీన్. కొంచెం అందుకని ఒక 2 లైన్స్ రిమూవ్. యా గుడ్. ఇంకొక లైన్. యా. సో జస్ట్ లైక్ క్యాలిక్యులేటర్ స్క్రీన్, లైక్ క్యాలిక్యులేటర్ స్క్రీన్. నేను రాసిన క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ని ఈ స్క్రీన్లో డిస్ప్లే చేస్తే ఎలా ఉంటుంది? ఈ స్క్రీన్లో డిస్ప్లే చేస్తే బాగుంటుంది కదా. జస్ట్ స్క్రీన్. ఓకే, ఇక్కడ కూడా నంబర్స్ 0 1 2 3 క్యాలిక్యులేటర్ ఉన్నట్టు డిస్ప్లే చేస్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఎక్స్పెరిమెంట్ 1 2 3. ఇలా నెక్స్ట్ ఇక్కడ 4 5 6. ఊరికే శాంపిల్. సెవెన్ 8 9. There is something even ఇచ్చేసి 0. ఓకే, అండ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ సంథింగ్ ఉంటాయి కదా. జస్ట్ మోడల్ కోసం చెప్తున్నాను అంతే. అవేం యూజ్ అవ్వవు. మనం వాటిని క్లిక్ చేయడం అలాంటివి ఏం కుదరదు. ఎందుకంటే ఇది ఓన్లీ గ్రాఫిక్స్ కాదు ఇది. ఓకే, మౌస్ అనేది పనిచేయదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం డిజిట్స్ పడేట్టు చూసుకోవచ్చు. అవుట్పుట్ని ఇలా స్క్రీన్లో ఏదైనా సరే డిస్ప్లే చేసుకోవచ్చు ఏదైనా సరే. సో నేను ఇక్కడ ఇంకొక స్క్రీన్ ఇక్కడే డిస్ప్లే చేస్తా పైన 0 0 0 0 0 0 0 0 ఇట్లా ఇట్లా డిస్ప్లే చేసుకోవచ్చు.
సో ఈ జీరోస్ ప్లేస్లో జీరోస్ తీసేసి అక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసిన పార్ట్ ఓకే, క్యాలిక్యులేషన్ పార్ట్ డైనమిక్గా మనం కాకపోతే ఇక్కడ ఎంటర్ చేయలేము, మనం. ఓకే, సో జస్ట్ ఈ పార్ట్ లేకపోయినా, ఈ కింద పార్ట్ లేకపోయినా పై పార్ట్ ఒకటి పెట్టుకొని మన అవుట్పుట్ ఆ స్క్రీన్లో వచ్చేటట్టు అలా మీరు క్యాలిక్యులేటర్ ఆ విధంగా తయారు చేయండి. జస్ట్ మీకు యాస్కీస్తో ఇలాంటి షేప్స్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి సింబల్స్ తయారు చేసుకోవచ్చు. దాని గురించి మనకి ఇక్కడ చాలా యాస్కీస్ ఉన్నాయి, యాస్కీ సింబల్స్. సో మీరు వీటిని తీసేస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ యాస్కీస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీరు చూడాలనుకుంటే. అలాంటివే కాదు, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, వేరే యాస్కీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇలా ఇలా చూడండి, ఈ లైన్స్ కూడా ఉన్నాయి, ఈ లైన్స్ సింగిల్ లైన్స్ కూడా ఉన్నాయి, వాటితో కూడా చేయొచ్చు. ఇలా థిక్ లైన్సే కాకుండా డబల్ లైన్స్ ఇలా కూడా ఉన్నాయి చూడండి, డబల్ లైన్స్. సో వీటితో కూడా మీరు బాక్సెస్ అలాంటివి తయారు చేయొచ్చు. ఇదిగో చూడండి, వండర్ఫుల్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ. అలాంటి బాక్సెస్ తయారు చేయడానికి ఇవన్నీ కూడా, అలాంటి బాక్సులు తయారు చేయడానికే. ఎల్లలు ఉన్నాయి, ఇలా ఉన్నాయి, టీలు ఉన్నాయి. సో ఇలా రకరకాల షేప్స్ ఉన్నాయి. సో వీటితోటి మీరు అవన్నీ కూడా తయారు చేయొచ్చు, అలా డెవలప్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటివి ఉన్నాయి. సో వీటన్నిటితో మీరు ఒక గ్రాఫిక్స్ లాంటిది డిజైన్ చేయొచ్చు వండర్ఫుల్గా. 178 అంట, దాంతో ఫిలప్ చేయొచ్చు. ఓకే, గుడ్. సో అంటే మనం ఏదైనా సరే యాస్కీ నంబర్ ఇచ్చి క్యారెక్టర్ డిస్ప్లే చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్గా మనం కీబోర్డ్ నుంచి కూడా యాస్కీ నంబర్తో క్యారెక్టర్ డిస్ప్లే చేసి తెలుసా. మనది ఏదైనా కీబోర్డ్లో ఏ పని చేయట్లేదు అనుకోండి, ఏని ప్రింట్ చేయాలి స్క్రీన్ మీద, ఏ కీ పని చేయట్లేదు, అప్పుడు ఏం చేసి తెలుసా, ఆల్ట్ ప్రెస్ చేసి 65 కొట్టి ఆల్ట్ వదలండి, ఏ వచ్చింది చూడండి. అర్థమైంది చెప్పింది. సో కీబోర్డ్లో కూడా మీరు యాస్కీ నంబర్ కొడితే ఆ క్యారెక్టర్ డిస్ప్లే అవుతుంది. నువ్వు మాట్లాడేది నాకు అర్థం కాలేదు లక్ష్మి, సో వదిలేసాయి. సో యాస్కీస్ అవసరం, యాస్కీ కాన్సెప్ట్ ప్రోగ్రామింగ్లో యాస్కీస్ అంటే ఏంటో తెలియాలి. దాని గురించే కొంచెం వర్క్ చేస్తున్నాం, దాని మీద మీకు గుర్తుపెట్టుకుంటారని. ఊరికే ఒక సింగిల్ లైన్ చెప్పేస్తే వదిలేస్తారని నేను చెప్తున్నాను. మీ కీబోర్డ్లో ఏదైనా యాస్కీ ఏదైనా కీ పని చేయకపోతే, ఆ కీ కావాలి అనుకుంటే, ఆ కీకి సంబంధించిన యాస్కీ నంబర్ ఏంటో మీకు తెలిస్తే మీరు నెట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అది మనం చూసాం. ఓకే, ఆల్ట్ హోల్డ్ చేసి, ఆల్ట్ పట్టుకొని యాస్కీ నంబర్ కొడితే, వదిలేస్తే ఆల్ట్ని డిజిట్స్ వస్తుంది చూడండి, ఇలా. ఓకే, అర్థమైందా. యాస్కీ పట్టుకొని 220 అన్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఆ సింబల్ వచ్చింది. యాస్కీ పట్టుకొని 219 అన్నాను అనుకోండి, చూడండి సింబల్ వచ్చింది, ఇందా మనం వాడిన సింబల్, ఇలా. సో యాస్కీస్ తోటి మనం ఆ విధంగా యాస్కీ నంబర్ ఇస్తే యాస్కీ వస్తుంది, క్యారెక్టర్ ఇస్తే యాస్కీ నంబర్ వస్తుంది. క్యారెక్టర్ ఇస్తే అది చూద్దాం ఒకసారి. ఓకే, నేను దీనంతా కామెంట్ చేస్తున్నాను. commented. Int x is equal, let's just int x అంటున్నాను, ఓకే. అండ్ ఇక్కడ x is equal అని కాకుండా, అది ఇలా కాకుండా, సో ప్రింట్
printf enter character enter letter and enter character అందాం. ఇక్కడ మనం x is equal get ch అంటే ఏమవుతుంది? అండ్ నెక్స్ట్ printf percentage c means character, single character, comma x దాన్ని ప్రింట్ చేయమంటున్నాను. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఎంటర్ క్యారెక్టర్ అంటుంది. నేను స్మాల్ ఏ కొట్టాను. సింగిల్ క్యారెక్టర్ తీసుకుంటే మనం ఎంటర్ కూడా కొట్టలేదు తెలుసు ఇక్కడ. ప్రింట్ అవ్వలేదా? క్యారెక్టర్ ప్రింట్ అవ్వలేదు. ఓకే, అంటే సింటాక్స్ రాంగా. ఓకే, సో లేదంటే నార్మల్ స్కాన్ఎఫ్ తీసుకుందాం. సో మీకు దీని గురించి ఇంకా పూర్తిగా చెప్పలేదు కాబట్టి ఇది గెట్ క్యార్ గురించి. గెట్ ch అది సింగిల్ క్యారెక్టర్ మాత్రమే అది మనకి హోల్డ్ చేస్తుంది. సింగిల్ క్యారెక్టర్ దాన్ని మనం ఓకే, సో ఓపెన్ చేద్దాం. డైరెక్ట్గా కూడా ఇక్కడే రాసుకోవచ్చు. దాన్ని తీసేస్తున్నా, ఎక్స్ వేరియబుల్ ఇవన్నీ తీసేస్తున్నా. ఎంటర్ క్యారెక్టర్ అన్నాను కదా. సో నేను ఇక్కడ పర్సంటేజ్ సి అంటున్నా, పర్సంటేజ్ సి లేదా పర్సంటేజ్ డి అంటున్నా నంబర్. ఇక్కడ కామా ఇచ్చి గెట్ ch డైరెక్ట్గా ఇక్కడే అంటున్నా. డైరెక్ట్ ఇక్కడే ఫంక్షన్ రాసేస్తాను. తప్ప 13 ఎంటర్ కొట్టాను కదా. అది బ్లింక్ అవుతుంది కదా, అది కదా. ఎంటర్కి 13 గుర్తుపెట్టుకోండి. ఎంటర్కి 13. ఓకే, సో బ్లింక్ అవుతుంది కదా. నేను ఏ కొడుతున్నా, ఏకి 97, ఏ క్యారెక్టర్ 97. ఓకే, సో ఓపెన్ చేద్దాం. దీని ముందు ఇంకొకటి printf స్టేట్మెంట్ ఇద్దాం. printf ఇద్దాం. ఎంటర్ క్యారెక్టర్ అంటున్నాను. సో ఇక్కడ ఏం లేదు. సో దిస్ ఇస్ ఓన్లీ లేబుల్, దిస్ ఇస్ ఓన్లీ లేబుల్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ దానికి సంబంధించి ఓకే ASCII ఇస్తుంది. ASCII చెప్తుంది. నువ్వు ఎంటర్ ఏ కీ అయితే ఎంటర్ చేస్తావో దానికి సంబంధించిన ASCII డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు చూస్తే ఎంటర్ క్యారెక్టర్ ఉంటుంది. ఏ అన్నాను అనుకోండి, ASCII 97. నువ్వు ఏ అన్నావు కదా, ఏ ASCII 97 అట్లా. నువ్వు ఏది నువ్వు ఈ అన్నాను, ఈ 101. ఓకే, అలా. సో గెట్ ch ఏమవుతుంది అంటే 1 క్యారెక్టర్ రీడ్ చేస్తుంది ఎట్ ఎ టైం. 1 క్యారెక్టర్ రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన క్యారెక్టర్ మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు.
మనకి ఇంతకుముందు ఎక్స్‌లో ఎందుకు స్టోర్ కాలేదు తెలుసా? ఎందుకు స్టోర్ కాలేదంటే అది మనకి ఇంటిజర్ దీన్ని ఇంటిజర్‌గా తీసుకున్నాం కాబట్టి. దీన్ని ఇంటిజర్‌గా తీసుకున్నాం కాబట్టి మనకి స్టోర్ కాలేదు. అలా కాకుండా దీన్ని క్యార్ కింద తీసుకుంటే స్టోర్ అయ్యేది. క్యారెక్టర్ కింద తీసుకున్నట్టయితే స్టోర్ అయ్యేది. ఓకే. గుడ్. ఇది మనకి ఈ విధంగా యాస్కీకి సంబంధించిన టాపిక్. ఇంకా దీంట్లో యాస్కీకి సంబంధించి ఇంకా ఏం మనం తెలుసుకోవాల్సింది ఉందేమో చూద్దాం. ఓకే. యాస్కీ క్యారెక్టర్, సిహెచ్ క్యారెక్టర్, స్కానర్‌తో చేసాం మనం ఇక్కడ. స్కానర్‌తో కూడా చేసుకోవచ్చు. బట్ స్కానర్‌తో ఏందంటే మల్టిపుల్ వస్తాయి. స్కానర్‌తో మల్టిపుల్ వస్తాయి. ఓకే. ఓకే. గుడ్. అది మనకి యాస్కీ గురించి ఆహ్, మన క్యారెక్టర్స్‌కి యాస్కీ నంబర్స్ ఉంటాయి. యాస్కీ నంబర్ ఇస్తే క్యారెక్టర్ వస్తుంది. సో, ఇవి మనకి మీకు లాస్ట్ క్లాస్‌లో కూడా చెప్పాను మీకు ఇంతకుముందు. కీబోర్డ్‌లో మనం ఏదైనా కీ ప్రెస్ చేస్తే ఫస్ట్ యాస్కీ అసైన్ అవుతుంది దానికి చిప్‌లో. ఆ యాస్కీ మన సమ్ లాజిక్ ద్వారా, సమ్ ఫార్ములా ద్వారా బైనరీ కోడ్‌లోకి మారుతుందని చెప్పాను కదా! అందుకని మనకి యాస్కీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, దాని గురించి తెలిసుండాలి జస్ట్. అండ్ ఇంకోటొచ్చేసి మనం కీబోర్డ్‌లో కూడా కొన్ని కీస్ పని చేయకపోతే దానికి ఆల్టర్‌నేటివ్ కూడా చెప్పాను కదా మీకు. అలా చేసుకోవచ్చు. ఒక ఫ్యూచర్‌లో యాస్కీస్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో కూడా మీకు చెప్తాను నేను. F4 ఫంక్షన్ కీ అవుతదా? అది క్యారెక్టర్స్ కాదు అవి ఫంక్షన్స్ అవి. అవి ఫంక్షన్స్ అవి. అవి క్యారెక్టర్స్ కాదు. ఫంక్షన్స్ అవి. ఓకే. అది. సో, నెక్స్ట్ మీకు కొన్ని ఎక్సర్‌సైజ్‌లు ఇస్తున్నాను నేనిక్కడ. కొంచెం ఇప్పుడు దీనికి సంబంధించింది కాదు. వేరే నేను వీటన్నిటిని కామెంట్ చేస్తున్నాను. మీకు నేను ఇక్కడ కొన్ని లూప్స్ గురించి, కండిషన్స్ గురించి ఇంకొంచెం నేను చెప్పాలనుకుంటున్నాను. లూప్స్‌లో మీకొక లూప్ ఇక్కడ పరిచయం చేస్తున్నాను. ఫర్ లూప్. లాస్ట్ టైమ్ నేను వైల్ లూప్ అనేది మీకు చెప్పాను కదా! ఇప్పుడు ఫర్ లూప్. ఫర్ లూప్ చెప్తున్నాను. సో, ఫర్ లూప్‌లో 3 స్టేట్మెంట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఫర్ లూప్‌లో 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేయటం, వాల్యూ అసైన్ చేయటం. నంబర్ 2 కండిషన్. నంబర్ 3 ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో, ఇలా 3 ఉంటాయి. ఫస్ట్ నేను ఇంట్ i ఈజ్ ఈక్వల్ 0 ఒక స్టేట్మెంట్. అంటే ఒక i అనే ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసి వాల్యూ అసైన్ చేశాను. ఇదొకటి. i లెస్ థాన్ 10 ఇదొక కండిషన్. సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇంక్రిమెంట్ i++. ఇవి 3 స్టేట్మెంట్స్‌తో మనకి ఫంక్షన్. ఆ 3 స్టేట్మెంట్స్‌లో చూడండి ఇది ఒక వేరియబుల్ 0 ఉంది. నెక్స్ట్ ఫస్ట్ మనకి లూప్‌లోకి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ స్టేట్మెంట్ రన్ అవుతది. ఏమవుద్ది? i ఇనిషియలైజ్ అవుతది. iలో 0 అసైన్ అవుతది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ రన్ అవుతది. అంటే చెక్ చేస్తదన్నమాట. కంపేర్ చేస్తది. ఇది ట్రూ అయితే లూప్‌లోకొస్తది. ఇది ట్రూ అయితే లూప్‌లోకొస్తది. చూడండి ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ఎఫ్ %d, ఐని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ అయితే ఏమవుతది మనకి 0-9 ప్రింట్ అవుతది. చూద్దాం ఒకసారి. యాహ్! 0-9 ఉదాహరణ పక్కన ఒకటి ప్రింట్ అయినాయి. బట్ మనం /n పెట్టినట్టయితే ఉదాహరణ తర్వాత ఒకటి ప్రింట్ అవుతది. /n పెడితే ఇలా. ఓకే. గుడ్. సో, ఇక్కడ ఏం జరిగింది? లూప్ ఎలా పనిచేసింది? చూడండి. ఫస్ట్ ఫిఫ్త్ లైన్ అయిపోయిన తర్వాత సిక్స్త్ లైన్‌కొచ్చినప్పుడు అంటే లూప్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఈ స్టేట్మెంట్‌ని రన్ చేస్తది. i ఈజ్ ఈక్వల్ 0. i ఇనిషియలైజ్ అయ్యి i ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికొస్తుంది. ఓకే. i లెస్ థాన్ 10. ఇది ట్రూ కదా! ట్రూ అయినప్పుడు థర్డ్ స్టేట్మెంట్‌కి వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత సెకండ్ స్టేట్మెంట్‌కొచ్చి సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఇది గనక ట్రూ అయితే మనకి
ఈ బ్లాక్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత ఈ బ్లాక్లో ఉన్న కోడ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎన్ని లైన్స్ ఉంటే లైన్స్ అయిపోయిన తర్వాత మళ్ళా లూప్ స్టార్టింగ్కి వస్తుంది కదా, వచ్చినప్పుడు థర్డ్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, థర్డ్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. ఈ థర్డ్ స్టేట్మెంట్ రన్ అయినప్పుడు ఏమవుతుంది, మనం ఏం చేసాం, ఐని ఇంక్రిమెంట్ చేసాం. సో ఐ ఇప్పుడు 1 అవుతుంది. 1 అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్కి వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్కి వచ్చి చెక్ చేసి ఇది ట్రూ అయితే మళ్ళా ఈ కోడ్ రన్ అవుతుంది, మళ్ళా ఇక్కడికి వెళ్తుంది, మళ్ళా చెక్ చేస్తుంది, మళ్ళీ ట్రూ అయితే ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇలానే తిరుగుతూ ఉంటుంది, ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇక ఫస్ట్ స్టేట్మెంట్ జోలికి వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కసారి రన్ అవుతుంది. ఇంకా ప్రతి లూప్లోనూ ఈ 2 స్టేట్మెంట్స్ రన్ అవుతూనే ఉంటాయి. బట్ ఈ స్టేట్మెంట్ ఎప్పుడు రన్ అవుతుంది అంటే లాస్ట్ స్టేట్మెంట్ ఈ కోడ్ అంతా రన్ అయిన తర్వాతే ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఇక్కడికి వచ్చి మళ్ళా ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి ఎప్పుడు వస్తుంది అంటే ఇది ట్రూ అయితేనే. ఇది కనుక ఫాల్స్ అయింది అనుకోండి లూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఇది ఈ విధంగా ఫర్ లూప్ పనిచేస్తుంది. ఈ ఫర్ లూప్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కసారి రన్ అవుతుంది, స్టార్టింగ్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అయితే ఇక్కడ మనకి కోడ్ బ్లాక్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. ఓకే, రన్ అయిన తర్వాత ఎగ్జిట్ అవ్వదు, మళ్ళా థర్డ్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. థర్డ్ స్టేట్మెంట్ నుంచి మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్కి వస్తుంది, మళ్ళీ ఇది ట్రూ అయితే మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఇలానే తిరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు తిరుగుతుంది అంటే సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయ్యే వరకు. సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయిందంటే అప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది. దీన్ని రన్ చేయకుండా ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఇలా జరుగుతుంది. అందుకే మనకి ఈ క్రమంలో ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ప్రతిసారి ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఎవ్రీ టైం ప్రింట్ అవుతూ ఉంది. అందుకే మనకి 0 to 9 ప్రింట్ అయింది. గుడ్. ఇది లూప్. నెస్టెడ్ లూప్ అనేది ఇంకోటి ఉంది, అంటే లూప్లో లూప్. ఓకే, సో ఇంకొక లూప్ అనమాట. లూప్లో నేను సేమ్ దీన్నే కాపీ చేస్తున్నా. లూప్లో లూప్. ఓకే, ఇలా రాశాను. కాకపోతే ఇక్కడ ఐ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ జే తీసుకుంటాం. జే మీకు కష్టం కాబట్టి ఆ జేకి ఐకి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కే తీసుకుంటున్నాం. మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఐని ప్రింట్ చేయకుండా ఐని కూడా ఇక్కడే ప్రింట్ చేస్తా. మళ్ళీ స్పేస్ %d స్పేస్ ఇవ్వకుండా చేద్దాం. సో ఫస్ట్ ఐని ప్రింట్ చేస్తా, కామా కే 2 ప్రింట్. ఇప్పుడు ఏమవుద్దు చూడండి, నెస్టెడ్ లూప్లో చూసారు ఎలా వచ్చిందో, నంబర్స్ వచ్చినాయి చూడండి. మనం ఇచ్చింది 10 కదా, మనం ఇచ్చింది ఇక్కడ ప్రోగ్రాంలో ఇచ్చింది మనం ఇక్కడ 10 టైమ్స్ లూప్ తిరగమన్నాం, 10 టైమ్సే. బట్ ఇక్కడ నంబర్స్ చూడండి ఎన్ని వచ్చినాయో. 99 దాకా వచ్చినాయి. ఎక్కడి నుంచి, స్టార్టింగ్ 00 నుంచి 99 దాకా వచ్చినాయి. అంటే ఏం జరిగింది, ఫస్ట్ మెయిన్ లూప్ 0 పిక్ చేసుకొని ఐలో 0 వచ్చేసింది. సెకండ్ లూప్ ఒక లూప్ మొత్తం తిరిగిన తర్వాతే మనకి మళ్ళీ ఫస్ట్ లూప్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, అంటే మీకు సెకండ్స్ అండ్ మినిట్స్ తెలుసు కదా, అలా అనమాట. సో అదేవిధంగా సెకండ్స్ 60 అయితే మినిట్స్ అవుతుంది కదా, మినిట్స్ ఒకటి మూవ్ అవుతుంది, సేమ్ అదే విధంగా అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఫస్ట్ లూప్, మెయిన్ లూప్. ఈ లూప్ జనరల్గా 10 టైమ్స్ తిరుగుతుంది, 10 టైమ్స్ లూప్ తిరుగుతుంది. అంటే 10 టైమ్స్ దీన్ని రన్ చేస్తుంది, ఈ కోడ్ని రన్ చేస్తుంది 10 టైమ్స్, 10 లూప్స్ తిరుగుతుంది. కానీ ఇది ఒక లూప్ ఫినిష్ అవ్వాలి అంటే, మెయిన్ లూప్ 1 టైం ఫినిష్ అవ్వాలి అంటే, 1 లూప్ కంప్లీట్ అవ్వాలి అంటే ఇది మొత్తం కంప్లీట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఉన్న కోడ్ అంతా రన్ అవ్వాలి, ఇక్కడ ఉన్న కోడ్ అంతా రన్ అవ్వాలి. కానీ ఇక్కడ కోడ్ అంటే మనం ఏం రాసాము, నార్మల్ కోడ్ లేదు, ఇక్కడ మళ్ళా లూప్ ఉంది, ఇంకొక లూప్ పెట్టాం. అంటే ఈ లూప్ మొత్తం కంప్లీట్ అయితే కానీ ఈ లూప్ సెకండ్ లూప్కి వెళ్ళదు, సెకండ్ రౌండ్కి వెళ్ళదు. ఓకే, అంటే ఇదంతా ఒక రౌండ్ తిరిగితే కానీ మొత్తం ఫుల్ రౌండ్స్ ఈ లూప్ మొత్తం కంప్లీట్ అవ్వాలి. అంటే 10 టైమ్స్, ఇక్కడ 10 ఉంది కదా, 10 టైమ్స్ ఈ లూప్ కంప్లీట్ అయితే కానీ 10 రౌండ్స్ ఇది కొడితే కానీ
ఇది ఇంకొక రౌండ్కి సెకండ్ రౌండ్కి వెళ్ళదు. మళ్ళీ ఇది ఇంకొక 10 రౌండ్స్ కొడితే అప్పుడు ఇది థర్డ్ రౌండ్కి వెళ్తుంది అట్లా. సో ఈ క్రమంలో ఇది ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఫస్ట్ రౌండ్ ఎండ్ అవ్వాలంటే ఇది కంప్లీట్ అవ్వాలి. ఇది కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ మళ్ళా లూప్ ఉంది. ఇది 10 రౌండ్స్ కొట్టాలి. ప్రతి రౌండ్‌లో ఈ సెకండ్ లూప్ ఏదైతే ఉందో, నెక్స్ట్ లూప్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి రౌండ్‌లో నేను ఏం చేశాను ఇక్కడ ప్రింట్ఎఫ్ ఇక్కడ ఐని, కేని ప్రింట్ చేశాను. ఐ ఎక్కడిది? ఫస్ట్ లూప్‌కి సంబంధించింది. దీంట్లో ఐ వచ్చి 0 ఉంది కదా! అంటే ఫస్ట్ 0 ప్రింట్ అవుతది. నెక్స్ట్ కే ఏముంటుంది? స్టార్టింగ్ 0 ఉంది. 0 ఉంటుంది. మళ్ళా సెకండ్ రౌండ్ ఇదే సెకండ్ రౌండ్ వస్తుంది కదా! ఏసినప్పటికి ఏమవుతుంది? ఇది ఐ 0నే ఉంటుంది. బట్ కే మాత్రం 1 ఉంటుంది. అంటే 01 వస్తుంది. నెక్స్ట్ 02, 03, 04, 05, 06 అట్లా 09 వచ్చిన తర్వాత ఈ లూప్ కంప్లీట్ అయిపోతుంది. 09 వచ్చేసరికి ఈ లూప్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయ్యి మళ్ళా మెయిన్ లూప్ రెండో రౌండ్‌కి వస్తుంది. రెండో రౌండ్‌లో ఐ 1 అయింది ఇప్పుడు. ఐ 1 అవుతుంది. మళ్ళీ ఎక్కడికొచ్చింది? ఇక్కడ ఐ 1 ప్రింట్ అయింది. 0, 1, 1, 1, 2, 1, 3, 19 అయిన తర్వాత మళ్ళీ అట్లా రన్ అవ్వటం వలన మనకి ఇదంతా ఇలా 99 వచ్చింది. 99 వచ్చేసరికి ఏమైంది? నెక్స్ట్ మెయిన్ లూప్ కూడా కంప్లీట్ అయింది. మెయిన్ లూప్ అండ్ నెక్స్ట్ లూప్ ఇన్‌సైడ్‌లో లూప్ 2 కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యేసరికి మనకి ఇలా నంబర్స్ ప్రింట్ అయినాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఇలా నంబర్స్ జనరేట్ చేయడం కాదు ఇంపార్టెంట్. దీన్ని ప్రాసెస్ చేసుకోవచ్చు వాటిని. ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవచ్చు? ఇక్కడ చూడండి. మళ్ళీ ఇంకొక %d ఇంకోటి తీసుకున్నాను. ఇక్కడ దీని మధ్యలో ఏం చేస్తుంది తెలుసా? ఇంటూ ఓకే. ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ఇలా పెట్టేసి కామా ఐ ఇంటూ కే ఇలా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఏం చేశాను? టేబుల్స్ వచ్చినాయి చూడండి. టేబుల్స్ వచ్చినాయి. ఇది 0 టేబుల్ అంట. ఓకే. సో ఇది 1 టేబుల్ 1 ఇంటూ 0, 0, 1 ఇంటూ 1, 1 ఇంటూ 2 టేబుల్స్ వచ్చినాయి చూడండి. ఇలా రకరకాలుగా వాడుకోవచ్చు. మళ్ళీ థర్డ్ టేబుల్, ఫోర్త్ టేబుల్ ఇట్లా. ఓకే. అట్లా వాడుకోవచ్చు. దీంట్లో నిజంగా టేబుల్స్ కావాలన్నప్పుడు ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ 0 కాకుండా ఐ ఈజ్ ఈక్వల్ 1 పెట్టామనుకోండి. ఓకే. ఇది కూడా కే ఈజ్ ఈక్వల్ ఇది ఉండాలి. ఇప్పుడు చూద్దాం. వన్ ఇంటూ 0, 0, 1 ఇంటూ 1. సో 1 ఇంటూ 10 రాలేదు చూడండి. ఇది కూడా ఇదైతే 1 నుంచి 9 దాకా వచ్చింది. 10th టేబుల్ కూడా రాలేదు ఇది. సో అంటే మనం రాసిన కోడ్ రాంగ్ అనమాట. అండ్ ఇక్కడ ఏం చేయాలి అంటే ఇది 0నే ఉండాలి. ఇది 10నే ఉండాలి. ఇది ఇలానే ఉండాలి. ఇక్కడ ఇది i+1 ఉండాలి. లేదా ఇక్కడ ఐఏ ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత అంతే i+1 ఉండాలి. i+1 ఇక్కడ బ్రాకెట్‌లో i+1 ఇలా పెడితే ఎలా ఉంటది? చూద్దాం ఒకసారి. వన్ ఇంటూ 0 వచ్చింది మళ్ళీ ఇది. 1 ఇంటూ 0, 0, 1 ఇంటూ 1, 1 ఇంటూ 2, 1 ఇంటూ 9 రాదు. 1 ఇంటూ 10 రాలేదు. సో 0 నుంచి వస్తుంది. సో 10 ఇంటూ 9 కరెక్ట్‌గా తప్పు. నువ్వు ఇది 1 పెట్టు. నువ్వు ఇది 1 పెట్టు.
ఇప్పుడు చూడు ఎందుకు రాదు? కాకపోతే దీన్ని 11 పెట్టు. చూసారా? టేబుల్స్ అన్ని చక్కగా వచ్చినాయి. 1 into 1, 1 into 10, 2 into 1, 2 into 10, 20 టేబుల్స్ అన్ని కరెక్ట్‌గా వచ్చినాయి. కాకపోతే 10th టేబుల్ రాదు. 9th టేబుల్ వరకు వస్తుంది. గుడ్. 10th టేబుల్ కూడా కావాలి అంటే ఇక్కడ 11 పెట్టాలి. చూడండి టేబుల్స్ ఎలా తయారు చేస్తాం మనం సింపుల్‌గా. అండ్ టేబుల్‌కి మధ్యలో గ్యాప్ ఉండాలనుకోండి. టేబుల్‌కి మధ్యలో గ్యాప్ ఉండాలనుకోండి. సో ఇక్కడ మనం ప్రింట్ ఎఫ్ అని చెప్పేసి ఇలా ఏదైనా సింబల్స్ ప్రింట్ చేస్తే బాగుంటుంది. ఓకే, స్లాష్ అన్ని వాళ్ళకి స్లాష్ ఎన్ ఇది బాగాలేదు, నాకు నచ్చలేదు. ఈక్వల్ దిస్ ఇస్ ఆల్సో స్లాష్ ఎన్ ఇట్లా పెడితే కొంచెం బాగుంటుంది. ఎస్, ఒక్కొక్క టేబుల్కి మధ్య అండ్ సెట్స్ తయారు చూడండి చాలా ఈజీగా. సో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది మన వర్క్ని చాలా సింప్లిఫై చేస్తుంది అన్నాం కదా. ఇదే నీకు 100 కావాలనుకోండి, 100 టేబుల్స్ కావాలనుకోండి, చూడండి 100 టేబుల్స్ వస్తాయి. నువ్వు 100 టేబుల్స్ తయారు చేయాలంటే ఎన్ని రోజులు కూర్చొని ఎన్ని గంటలు కూర్చొని రాయాల్సింది. చూసారా 100 టేబుల్ కూడా వచ్చేస్తుంది. ఓకే, 100 టేబుల్స్. ఓకే, అలా అన్నమాట. ఇది స్క్రీన్ కూడా చూపించలేకపోయింది 100 టేబుల్స్, అందుకే లాస్ట్లో కొంచెం చూపించింది. ఓకే, సో ప్రతి టేబుల్కి మధ్యలో ప్రతి టేబుల్ డిస్ప్లే చేసి మనల్ని అడగాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి తెలుసా? గెట్ సిహెచ్. ప్రతి టేబుల్కి మధ్యలో మనం ఏదైనా కీ ప్రెస్ చేస్తే ముందుకెళ్తుంది. సో ఇక్కడ ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ. ఇలా ఫస్ట్ టేబుల్ ప్రెస్ అండ్ యూ కంటిన్యూ. డింగ్ 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 డింగ్. ఇలా కీ ప్రెస్ చేస్తూ ఉంటే వెళ్తూ ఉంటుంది. ఇలా కీ ప్రెస్ చేస్తూ ఉంటే వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇలా మనం చేసుకోవచ్చు. గుడ్. ఇప్పుడు మీకు నెస్టెడ్ లూప్ గురించి అర్థమైంది. నెస్టెడ్ లూప్లో దాంతో ఒక చిన్న ఆపరేషన్ చేసాం మనం, ఒక చిన్న వర్క్ చేసాం. ఓకే, గుడ్. స్టూడెంట్స్, మీకు ఇక్కడ నేను ఒక అసైన్మెంట్ ఇస్తున్నా ఈరోజు. ఒక అసైన్మెంట్, కొన్ని ప్యాటర్న్స్ ప్రింట్ చేద్దాం. ఇవన్నీ కూడా మనకి సర్వసాధారణం ప్రోగ్రామింగ్లో అలాంటి వర్క్ చేయటం. మనం ఒక రెక్టాంగిల్ లేదా స్క్వైర్ ఒకటి ప్రింట్ చేద్దాం. స్క్వైర్ దేనితో ప్రింట్ చేద్దాం? యాష్లతోటి ఒక స్క్వైర్ ప్రింట్ చేద్దాం. యాష్లతోటి ఒక స్క్వైర్ ప్రింట్ చేద్దాం. చూడండి, స్క్వైర్స్లో ఒక్కో దాంట్లో ఒక 10 బాక్సెస్ ఉండాలి. 10 రోస్ ఉండాలి. ఇవి రోస్, ఇవి కాలమ్స్. ఇవి రోస్, ఇవి కాలమ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను సింపుల్గా ప్రింట్ చేస్తున్నాను. యాష్ ప్రింట్ చేస్తున్నాను. ఇవన్నీ ఏం లేదు మనకి, ఇవన్నీ ఓన్లీ సింబల్స్ అనమాట. ఇవన్నీ ఏం అవసరం లేదు మనకి, జస్ట్ సింబల్.
ఈ ప్రెస్ అనే కీలు కూడా మనకు అవసరం లేదు. ఓకే, అది అయిపోయింది ఆ ప్రోగ్రామ్. ఓపెన్ చేద్దాం. ఆ ప్రోగ్రామ్ని సేఫ్గా ఉంచుదాం, ఎక్కడన్నా ఆ ప్రోగ్రామ్ని ఎక్కడన్నా ఉంచుదాం. సో దీన్ని కామెంట్ పెట్టేసి దీన్ని ఇంకొక సెట్ మనం మార్చుకుందాం. అది ఉంటే మనకి ఎప్పటికైనా పనికొస్తుందేమో. సో ఇక్కడ ఇది తీసేసి ఓకే ఇక్కడ పెడదాం. కామెంట్లో పడి ఉంటుంది. ఓకే, సో ఇది వస్తే మనకి ఇవేం అవసరం లేదు. మనం ఏమనుకున్నాం, యాష్ ప్రింట్ చేయాలనుకున్నాం. యాష్ ఓకే, మన వాల్యూస్ని అవుట్పుట్ చేయాల్సిన అవసరం లేదు. యాష్ని ప్రింట్ చేద్దాం. ఓకే, గుడ్ 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 గుడ్. చూద్దాం ఇదేం ప్రింట్ చేస్తుందో. యాష్ని ఎలా ప్రింట్ చేస్తుందో చూద్దాం ఇప్పుడు ఇది. ఓకే, సో జనరల్గా మనము ఈ ప్రోగ్రామ్ని అర్థం చేసుకుందాం. ఫర్ లూప్ ఫస్ట్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఈ లూప్ కంప్లీట్ అయిన తర్వాత ఈ లూప్ మొత్తం కంప్లీట్ అయితే ఒక 11 యాష్ లేదా 10 యాషెస్ని మనకి 0 నుంచి పెడదాం. జీరో నుంచి, ఎందుకంటే ఇది నంబర్స్ ఏం ప్రింట్ చేయట్లేదు కదా మనం. ఇక్కడ కూడా ఐ తీసుకోకూడదు. ఏమవుతుందంటే ఐ మళ్ళీ ఇక్కడ ఓవర్ రైట్ అవుతుంది. అందుకని ఐని అట్లా తీసుకోకూడదు, ప్రాబ్లం అవుతుంది. వేరే వేరియబుల్ని తీసుకోవాలి. చూడండి, ఇది ఫస్ట్ లూప్ అంటే ఇది ఒక రోని ఫామ్ చేయడానికి, ఇది ఒక కాలమ్స్ని ఫామ్ చేయడానికి. ఇది టోటల్ ఈ లూప్ మొత్తం కంప్లీట్ అయితే 10 రోస్ని ఫామ్ చేస్తే ఇది ఒక ప్రతి లూప్ ఈ లూప్ కంప్లీట్ అయితే ఒక లూప్ కంప్లీట్ అయితే 10 కాలమ్స్ని ఫిల్అప్ చేస్తుంది. ఇది ఒక రోకి సంబంధించిన 10 కాలమ్స్ని ప్రింట్ చేస్తుంది. గుడ్, అంటే 10 యాషెస్ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ రోకి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్తే బాగుంటుంది కదా. అందుకని ఇక్కడ చేస్తానంటే ప్రింట్ అంటే ఇది చేయకపోతే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. మీకు ప్రాబ్లం చూడండి, నంబర్ ఆఫ్ యాషెస్ ప్రింట్ చేసినాయి పక్క పక్కనే. బట్ ఇవన్నీ కూడా ఒకే లూప్లో కంప్లీట్ అవ్వలేదు. నంబర్ ఆఫ్ లూప్స్ రన్ అయినాయి. ఈ ప్రతి లూప్లో ఇవన్నీ కూడా 10 టైమ్స్ రన్ అయింది. ఇది రన్ అయిన ప్రతిసారి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆ లూప్స్ అన్ని అంటే ఆ లూప్ కంప్లీట్ అయితే 10 యాషెస్ని ప్రింట్ చేస్తుంది. 10 యాషెస్ని. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ న్యూ లైన్ తీసుకుంటున్నాను నేను. /n న్యూ లైన్ అంటే ఎవ్రీ 10 యాషెస్ ప్రింట్ అయిన తర్వాత మనం ఒకటే యాష్ ఇచ్చాం కదా. 10 ఎలా ప్రింట్ అవుతాయి అంటే 10 టైమ్స్ లూప్ తిరిగితే 10 యాషెస్ ప్రింట్ అవుతాయి. ఓకే, తర్వాత న్యూ లైన్కి వెళ్తుంది, మళ్ళీ మెయిన్ లూప్కి వస్తుంది. మెయిన్ లూప్ మళ్ళీ 10 ఇట్లా. గుడ్, ఏమైంది ఇది ఇవ్వలేదా? ఓకే, నేను స్క్వైర్ అనుకున్నాను, బట్ ఇది రెక్టాంగిల్ వచ్చింది. కారణం ఏంటంటే ఇది విడ్త్ కంటే హైట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి అలా వచ్చింది. దీన్ని నేను ఏం చేస్తానంటే దీనికి ఆఫ్టర్ ఒక స్పేస్ ప్రింట్ చేస్తున్నా. ఒక స్పేస్. ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఇలా మనకి ఐడియాస్ రావాలి. ఐడియాస్ నాకు ఎలా వస్తున్నాయి? ఐడియాస్ టకటక ఎలా వస్తున్నాయి? ఒక ప్రోగ్రామ్ని ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఐడియాస్ ఎలా వస్తున్నాయి అంటే మనం ఆల్రెడీ యూజ్ చేసి ఉంటాం కాబట్టి, నేను ప్రతి క్లాస్లోనూ వాడుంటాను కాబట్టి నాకు వెంటనే ఐడియా వస్తుంది. అంటే నా బ్రెయిన్కి ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది చేయాలి, అది ఆ ప్రాబ్లం వచ్చిందా ఇలా చేయాలి, ఈ ప్రాబ్లం వచ్చిందా అలా చేయాలి అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతేగాని పుస్తకాలు చదివితేనో వీడియోస్ చూస్తేనో రాదు. గుర్తుపెట్టుకోండి, ఐడియా మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎన్నో ఐడియాస్ రావాలి. ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి దిక్కులు చూడాల్సిన అవసరం ఉండకూడదు. ఎవరో పక్కన మనకి సలహాలు ఇవ్వరు. ఓకే, మనకే రావాలి ఐడియా, వేరే వాళ్ళకి కాదు రావాల్సింది. వేరే వాళ్ళకి వచ్చిన ఐడియా నువ్వు వాడుకోవడం కాదు. ప్రోగ్రామర్గా సెటిల్ అవ్వాలి అంటే నీకే ఐడియాస్ రావాలి. అంటే అతను ఎలా చెప్పగలుగుతున్నాడు, అతనికి వచ్చింది నీకెందుకు రావట్లేదు అని ఆలోచించాలి. సో అందుకని ప్రాక్టీస్ టైం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, క్లాస్ టైంలోనే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు ఐడియాస్ వస్తాయి. ఓకే, ఇది గుడ్. ఇది ఒక బాక్స్ ప్రింట్ అయింది మనకి అన్ని యాషెస్ తోటి కదా. ఇప్పుడు నాకు ఇది నేను స్క్వైర్, నాకు ట్రయాంగిల్ కావాలి, స్క్వైర్ కాదు. పిరమిడ్ కావాలి నాకు. పిరమిడ్ ఇప్పుడు ఎలా?
ఇదైతే నేను సింపుల్‌గా చేసా. చాలా ఈజీగా చేసేసాను నేను దీన్ని. ఓకే. చాలా ఈజీగా చేశా. ఫస్ట్ లైన్ ప్రింట్ చేశాను. ఈ ఫస్ట్ లైన్ మొత్తం ప్రింట్ అవ్వడానికి ఒక లూప్ తీసుకున్నాను. మళ్ళీ ఈ లైన్స్ అన్ని, ఈ రోస్ అన్ని ప్రింట్ అవ్వడానికి మెయిన్ లూప్. ఈ కాలమ్స్ ఒక్కొక్క లైన్, ఒక్కొక్క రోకి సంబంధించిన కాలమ్స్ ప్రింట్ అవ్వడానికి ఇన్నర్ లూప్ తీసుకున్నాను. తీసుకొని ప్రింట్ చేశాను. వెరీ నైస్. ఎక్సలెంట్. ఓకే. నాకు అలా కాదు. ట్రయాంగిల్ కావాలి. ఇప్పుడు ఎలా? అంటే పిరమిడ్. అంటే ఇలా ప్రింట్ అవ్వాలి. ఇది ఉండకూడదు. ఆ కార్నర్, ఈ కార్నర్ ఇట్లా ఎళ్లి ఇట్లా ప్రింట్ అవ్వాలి. నాకు అలా కావాలి. అది ఎలా? ఓకే. అది చేసే ముందు ఇంకొకటి. ఏంటంటే ఒక లైన్ యాషెస్ ఉండాలి. ఇంకొక లైన్ ఎట్ ద రేట్ సింబల్ ఉండాలి. ఆల్టర్‌నేటివ్ లైన్ ఎట్ ద రేట్ సింబల్ ఉండాలి. ఇప్పుడెలా? ఎవరన్నా ఐడియా ఇస్తారా? అన్నీ యాషెస్ కాదు నాకు. అన్నీ యాషెస్ కాదు. లైన్ బై లైన్. ఒక లైన్ యాషెస్ ప్రింట్ చేస్తే ఇంకొక లైన్ ఎట్ ద రేట్ ప్రింట్ అవ్వాలి. ఎవరైనా సలహా ఇస్తారా? డియర్ స్టూడెంట్స్, ఎవరైనా చెప్పగలుగుతారా? మైక్ అడ్మిట్ చేయమంటారా? చేస్తున్నా. చేశా. మీరు పర్మిషన్ ఇచ్చా. మీరు కావాలని చెప్పొచ్చు. సార్ ఇన్నర్ లూప్ లో మనము అది ఇంకొక సింబల్ తీసుకుంటే అక్కడ ప్రింట్ అవుతుంది కదా సార్. ఇంకో సింబల్ తీసుకుంటే ప్రింట్ అవుతుందా? మీరు అనుకున్న సింబల్ ఏదైతే అది. ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ ఇన్నర్ లూప్ లో సార్, ఇన్నర్ ఫర్ లూప్ లో. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఏ లైన్‌లో తీసుకోమంటారు సింబల్ చెప్పండి. int is equals to k is equals to ఇక్కడ లైన్ కనబడుతుంది కదా. ఏ లైన్‌లో ఇవ్వమంటారు? ఓకే, లైన్ అడుగుతున్నారు కదా. ఇక్కడ సార్ 8th లైన్ లో స్లాష్ ప్లేస్ లో @ తీసేసుకుంటే వచ్చేస్తుంది కదా. నాకు ఒక లైన్‌లో ఎట్ ద రేట్ నాకు యాష్ కావాలి. ఒక లైన్ లో. ఇంకొక లైన్‌లో ఎట్ ద రేట్ కావాలి. అట్లా ఆల్టర్‌నేటివ్ లైన్‌లో కావాలి నాకు. ఓకే. మీరు ఓకే. మీరు ఇప్పుడు 6th లైన్ కింద ఇంకొక ప్రింట్ తీసుకోవాలి. ఓకే. ఇది సార్ ఏంటి? హలో. ఎవరైనా చెప్తారా? మెసేజ్ పెట్టండి. మీరు చెప్పలేకపోయినా మెసేజ్ పెట్టండి. ఇక్కడ ఎస్ రామగిరి. హలో. వాయిస్ ప్రాబ్లం ఉంది. మెసేజ్ పెట్టండి ప్లీజ్. నేను మైక్ ఆపేస్తున్నాను. మెసేజ్ పెట్టండి ఎవరైనా. మీకు వచ్చిన ఐడియా. నాకు కావాల్సింది నేను చెప్పాను. నేను ఒక లైన్లో మొత్తం యాషెస్ ఉంటే ఇంకో లైన్లో ఎట్ ద రేట్స్ ఉండాలి. అట్లా ఆల్టర్నేటివ్. హలో. సౌండ్ లేదేంటి? మెసేజ్. నో ఐడియా. ఐడియా లేకపోతే నో ఐడియా అని పెట్టండి మెసేజ్. ఐడియా లేకపోతే నో ఐడియా అని పెట్టండి. ప్రాబ్లం ఏం కాదు అది. బట్ సైలెంట్‌గా మాత్రం ఉండొద్దు. ఓకే. 12th లైన్ ఏం చేయాలి? శివరంజని. నీకు మైక్ అన్మ్యూట్ చేసే పర్మిషన్ ఇస్తున్నా?
మాట్లాడొచ్చు శివరంజని. 12th లైన్ లో ప్రింట్ హ్యాష్ బదులు మీకు ఏ సింబల్ కావాలో ఆ సింబల్ పెట్టచ్చు. యాష్ కూడా కావాలమ్మా నాకు. యాష్ ఒక లైన్ కావాలి, ఇంకొక లైన్ లో కావాలి. 12th లైన్ లో ప్రింట్ చేస్తే వస్తాం సార్. ఫస్ట్ ఫర్ లూప్ కింద, సెకండ్ ఫర్ లూప్ కింద. ఫస్ట్ ఫర్ లూప్ ఓకే. సెకండ్ ఇంకొక ఫర్ లూప్ రాయాలా? అవసరం లేదు సార్. ఇప్పుడు యాష్ ఇవ్వాలి అంటే ఎక్కడ ఇవ్వాలి? నేను యాష్ ప్రింట్ ఎక్కడ ఇవ్వాలి? ఇది యాష్ ఓకే, యాష్ ఉంది. ఎట్ ద రేట్ కావాలి నాకు. సెకండ్ లైన్ లో ఎట్ ద రేట్ కావాలి, థర్డ్ లైన్ లో మళ్ళీ యాష్ కావాలి, ఫోర్త్ లైన్ లో మళ్ళీ ఎట్ ద రేట్ కావాలి, ఫిఫ్త్ లైన్ లో మళ్ళీ యాష్ కావాలి. అట్లా ఇంకో ఫర్ లూప్ రాసుకోవచ్చు సార్. అప్పుడైతే ఇంకొక ఫర్ లూపా? అవును సార్. సో ఇక్కడేనా? 12th లైన్ సార్. 12th లైన్ జస్ట్ 12th. ఇక్కడ ఫర్ లూప్. సో ఈ ఫర్ లూప్ లో నేను ఇక్కడ అట్ ద రేట్ పెడితే వస్తుందంటారు, అంతేనా? అవును సార్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లము, ఎక్కువ లైన్స్ వస్తాయి. చూడండి, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, చూసారా ఎలా వచ్చిందో? ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ఈ లైన్ తర్వాత ఈ లైన్ రావాలంటే ఏం చేయాలి? హ్యాష్ తర్వాత ప్రింట్ న్యూ లైన్ ముందు పెట్టాలి. ఎస్. సో దీన్ని తీసుకెళ్ళి ఇంకొక సెట్ ఇక్కడ పెడుతున్నాను, ఇంకొక సెట్ ఇక్కడ పెడుతున్నాను. అది ఉండాలి, ఇది ఉండాలి, రెండు ఉండాలి, ఇది కూడా ఉండాలి. సో ఇక్కడ పెడుతున్నాను. సో ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. ఓకే, ఒక లైన్ యాష్, ఒక లైన్ ఎట్. కానీ ప్రాబ్లం ఏమైంది అంటే నంబర్ ఆఫ్ లైన్స్ పెరిగినాయి, డబుల్ అయినాయి లైన్స్ డబుల్ అయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? లైన్స్ డబుల్ అయినాయి కదా, నంబర్ ఆఫ్ రోస్ డబుల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? కండిషన్ అంటే ఏం కండిషన్ లక్ష్మి? ఇప్పుడు లైన్స్ ఎక్కువైనాయి. అప్పుడు మీరు ఏమంటారు? మీకు ఒక ఐడియా రావాలి ఏంటంటే, ఇది 10 లైన్స్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ 5 పెడుతున్నాను నేను. ఇది ఇంతకు 10 అయింది కాబట్టి 5, 2 లూప్స్ కలిపి 5, 10, 2 కలిపి 10 ఇలా చేస్తున్నాను. ఓకే, చూద్దాం. అంటే మీరు చెప్పలేదు, నేనే చేస్తున్నాను. ఓకే, సారీ, ఇలా వచ్చిందా? అది కాదు, అక్కడ కాదు చేయాల్సిందే. అంటే అలా కాదు, అసలుకి వేరే ఐడియా ఉంది. అలా కాదు, ఇక్కడ నేను 10 లైన్స్ అన్నాను, 5 లైన్స్ ఇక్కడ మెయిన్ లూప్ 5 లైన్స్ పెడుతున్నాను. మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. 5 లైన్స్ మెయిన్ది 5, ఇవి కాదు. ఓకే, ఇప్పుడు 10 ఇలా వచ్చినాయి. గుడ్, బాగుంది, సరిపోయింది. కానీ దీని గురించి మనము ఇలా ఇంకొక లూప్ రాసాం, ఇంకొక లూప్ రాయకుండా కూడా చేయొచ్చు. మనం ఎలాగంటారా? చూడండి, ఈ లూప్ తీసేస్తున్నాను నేను. ఇది ఇలానే ఉండనివ్వండి, 10 ఇలానే ఉండనివ్వండి. బట్ అది ఆల్టర్నేటివ్ మెథడ్ అనుకోవచ్చు మనము. అట్లీస్ట్ 1 లైన్ అయినా సేవ్ చేయొచ్చు మనము. బట్ ఇక్కడ ఏం వేస్తున్నాను నేను? ఇక్కడ ఇఫ్ ఓకే, ఐ అంటే మెయిన్ లూప్ది ఐ గుర్తుపెట్టుకోండి. మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే యాష్, అదర్వైజ్ అంటే ఎల్స్, లేదంటే ఎట్ ద రేట్. ఇలా అంటే రిమైండర్ 0 వచ్చేది అంటే 0, 2 అంటే మనకి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కదా. ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది, ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. సో ఇలా కూడా చేయొచ్చు.
సింపుల్ అనమాట. చూసారా? సేమ్. ఓకే. ఇప్పుడు మనం ఇంకొక లూప్ వాడాల్సిన అవసరం లేకుండా సేమ్ లూప్‌లోనే ఆ పని కంప్లీట్ చేసాం. సమ్ కండిషన్ రాసుకొని. అర్థమైందా? ఓకే. సో గుడ్. ఇదొకటి. ఇంకొకటి నాకు ఇప్పుడు ఇదేంటిది? లైన్ బై లైన్ వచ్చింది కదా! లైన్ బై లైన్ వచ్చింది. అలా కాదు నాకు. అలా కాదు. లైన్ బై లైన్ కాదు. కాలమ్స్‌లోనే ఒకటి యాష్, ఒకటి ఎట్, ఒకటి యాష్, ఒకటి ఎట్, ఒకటి యాష్, ఒకటి ఎట్ కావాలి. ఇప్పుడేం చేయాలి? యెస్. ఎవరో అడుగుతున్నారు కదా! నాగమణి. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ లైక్ యాష్ ఎట్ కావాలంటే ఏం చేయాలి? చెప్పండి. ఎనీ ఐడియా? నేను ఇప్పుడు లైన్ బై లైన్ ప్రింట్ చేయాలంటే అలా చేశాను కదా! లైన్ బై లైన్ తీసుకొని అలా చేశాను కదా! ఇప్పుడు నాకు ఆల్టర్‌నేటివ్ క్యారెక్టర్ చేంజ్ అవ్వాలి. యాష్ ఎట్ కావాలి. ఎనీ ఐడియా? చెప్పాలి త్వరగా మీరు. ఇప్పుడు చూడండి. నేను సింపుల్‌గా చేస్తున్నాను. ఇక్కడ ఐని చూసాను కదా! ఇప్పుడు నేను కేని చూస్తాను చూడండి. కే. ఐని కాకుండా కే తోటి. కేని చెక్ చేశాను. ఇంతకుముందు ఐని చెక్ చేశాను. ఇప్పుడు కేని చెక్ చేస్తున్నాను. ఐ అనేది నేను స్టార్టింగ్ చెప్పాను మీకు. ఐ అనేది రోస్‌ని జనరేట్ చేస్తది. కే అనేది కాలమ్స్‌ని జనరేట్ చేస్తది. కే అనేది కాలమ్స్‌ని జనరేట్ చేస్తది. ఐ అనేది రోస్‌ని జనరేట్ చేస్తది. ఇంతకుముందు ఆల్టర్‌నేటివ్ రోస్ కావాలి కాబట్టి ఆల్టర్‌నేటివ్ ఐ వాల్యూస్‌కి నేను వీటిని మార్చాను. ఇప్పుడు కాలమ్స్‌కి ఆల్టర్‌నేటివ్ కాలమ్ కోసం కేకి ఇచ్చాను ఆ పని. ఇప్పుడు చూడండి. ఓకే. ఓకేనా? నేనేం చేంజ్ చేయలేదు. ఓన్లీ ఐ తీసి కే పెట్టాను అంతే. ఓకే. ఇప్పుడు ఆ 2 లూప్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది మీకు అర్థం అవ్వాలి బాగా. ఆ 2 లూప్స్‌తో మనం ఎలాంటి మ్యాజిక్స్ క్రియేట్ చేయొచ్చో మీకు అర్థం కావాలి. ఓకేనా? డియర్ స్టూడెంట్స్. అర్థమైందా? సో ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంటే లాజికల్ స్కిల్స్. లాజిక్స్ మీకు బాగా తెలియాలి. ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి. ప్రాబ్లమ్ అంటే నాకు ఇలాంటి కావాలి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. దాన్ని సాల్వ్ చేయడానికి ప్రోగ్రామ్ రాయాలి. ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది. ఇప్పుడు నేను నా టార్గెట్ ఇంకొకటి పిరమిడ్. నేను పిరమిడ్ తీసుకురావాలనుకుంటున్నాను. ఓకే గుడ్. సో ఈ ప్రోగ్రామ్‌ని మళ్ళా నేను కాపీ చేసి ఇంకొకటి ప్రింట్ చేస్తున్నా. నేను దీన్ని కామెంట్ చేస్తాను. కామెంట్ ఫీచర్‌కి అవసరం అవుతుందేమోనని దీన్ని ఇలానే ఉంచేసి ఇక్కడ నేను ఇంకొకటి కామెంట్ చేశా. గుడ్. ఓకే. దీనితోటి మనకు అలా ప్రింట్ అవుతుంది కదా! నాకు ఇప్పుడేం కావాలి? పిరమిడ్ కావాలి. ట్రయాంగిల్ కావాలి. ఇప్పటి వరకు స్క్వేర్ చూసాం కదా! మనకు ట్రయాంగిల్ కావాలి. ఎలా? ట్రయాంగిల్ ఎలా ఉంటది? అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? అన్నది ఆలోచించాలి. ఓకే. నాకొచ్చిన ఐడియాస్‌తో నేను ఒకటి పని చేస్తా. ఓకే. ఇది తీసేసేయి. మనకి ఇది అర్థమైపోయింది కదా! ఆల్టర్‌నేటివ్. వీటితోనే ఆల్టర్‌నేటివ్ చేయొచ్చు. దీన్నే ఉంచొచ్చు ప్రాబ్లమ్ లేదు. సో నేను దీన్ని తీసేసాను. తీసేసాను. బట్ రోస్ అండ్ కాలమ్స్ ఉండాలి కాబట్టి దేనికైనా ఈ 2 లూప్స్ అయితే అవసరం మనకి. 2 లూప్స్ అయితే అవసరం. ఇక్కడ మనకేం కావాలి? ఫస్ట్ రోలో సింగిల్ ప్రింట్ అవ్వాలి. సెకండ్ రోలో 2 ప్రింట్ అవ్వాలి. లేదా అంతకంటే ఎక్కువ ప్రింట్ అవ్వాలి. 3 ఇంకా ఎక్కువ, 4 ఇంకా ఎక్కువ, 4 అట్లా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. అంటే ఫస్ట్ రోలో ఒకటే ప్రింట్ అవ్వాలి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ లూప్‌ని ఈ మెయిన్ లూప్ ఒక లూప్ తిరిగినప్పుడు ఇది ఒకసారి తిరగాలి. ఇది రెండో లూప్‌లోకి వచ్చినప్పుడు ఇది 2 సార్లు తిరగాలి. ఇది మూడో లూప్‌కెళ్ళినప్పుడు ఇది 3 సార్లు తిరగాలి. ఇది నాలుగో లూప్‌కెళ్ళినప్పుడు ఇది 4 సార్లు తిరగాలి. అట్లా చేయాలి. ఓకే. అప్పుడు ఏం చేద్దాం? నాకేందో చిన్న ఐడియా వచ్చింది. ఏంటంటే ఈ
కే లెస్ దాన్ ఐ పెడితే ఎలా ఉంటుందని వచ్చింది నాకు. ఎందుకంటే ఇది 10 అని పెట్టాను ఫిక్స్డ్ ఎవ్రీ లూప్కి మెయిన్ లూప్కి ఇది 10 టైమ్స్ తిరుగుతూ ఉంటుంది. ఎవ్రీ రో క్రియేట్ చేయడానికి ఇది 10 టైమ్స్ తిరుగుతుంటుంది. అలా కాదు, ఫస్ట్ రో ఓన్లీ 1 లెటర్, సెకండ్ రో 2 లెటర్స్, థర్డ్ రో 3 లెటర్స్, ఫోర్త్ రో 4 లెటర్స్. అంటే ఇక్కడ ఎన్ని యాష్లు ప్రింట్ అవ్వాలి అంటే ఈ లూప్ అన్నిసార్లు తిరగాలి కదా. ఫస్ట్ రౌండ్లో అంటే ఈ మెయిన్ ఐ ఉంది కదా, ఫస్ట్ రోకి ఇది ఒకసారి తిరగాలి, సెకండ్ రోకి 2 టైమ్స్, థర్డ్ రోకి 3 టైమ్స్, ఫోర్త్ రోకి. ఇక్కడ రోస్ అనేవి ఇది కదా, ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంది కదా, అందుకని ఇక్కడ ఐని తీసుకున్నాను. బట్ స్టార్టింగ్ ఐ 0 ఉంటుంది కదా, అందుకని నేను ఇక్కడ దీన్ని i+1 పెడతాను. i+1 ఇప్పుడు ఏమైంది, ఇదేమో 0 అయింది, ఇదేమో 1 ఉంది. అంటే 1 లెస్ దాన్ కే 0 ట్రూ అవుతుంది కదా, సెకండ్ టైం ఫాల్స్ అవుతుంది. కానీ ఇప్పుడు దీన్ని యాజ్ యూజ్ రన్ చేస్తున్నాను నేను చిన్న టెక్నిక్ తోటి. రకరకాలుగా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, ఇంకో రకం కూడా చేయొచ్చు, అది వేరే విషయం. చూద్దాం. ఓకే, నా ఐడియా ఫ్లాప్ అయిందా సక్సెస్ అయిందా అర్థం కాలేదు. సో ఇలా వచ్చింది. బట్ నాకు ఎలా కావాలి అంటే పిరమిడ్ అంటే ఇక్కడికి రావాలి, ఈ స్టార్ ఇక్కడికి రావాలి, ఈ ఇక్కడికి రావాలి. అంటే దాని ముందంతా డమ్మీ ప్రింట్ చేయాలి. డమ్మీ అంటే డమ్మీ మీన్స్ సమ్ స్పేస్, బిఫోర్ సమ్ స్పేస్ ప్రింట్ అవ్వాలి. ఆ స్పేస్లు ఎలా ఉండాలి, ఆ స్పేస్లు ఫస్ట్ ఎక్కువ ప్రింట్ అవ్వాలి, తర్వాత తక్కువ తగ్గిపోతూ ఉండాలి. ఈ స్టార్లు పెరిగిపోతూ ఉండాలి, అవి తగ్గిపోతూ ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ చూడండి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఐడియాని మీకు చెప్తాను చూడండి. అంటే ఎలా కావాలి అంటే ఫస్ట్ స్పేస్లు 1 2 3 4 5 ప్రింట్ చేశా, 6th యాష్ ప్రింట్ చేశా. ఓకే, తర్వాత స్పేస్ 1 2 3 4 ఇంతకుముందు 5 ఇచ్చే కదా స్పేస్లో, ఇప్పుడు 4 ఇప్పుడు ఇవి 1 2. ఓకే, ఇంకోటి కూడా కావాలి 3. అంటే సెకండ్ లైన్లో 3 కావాలి, ఇది 2 కాదు, సెకండ్ లైన్లో 3 కావాలి. మై గాడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూస్తే యాష్ స్పేస్ 1 2 3 అంటే ఒకటి తగ్గియాలి. అంటే మళ్ళీ ఇది 1 2 3 4 5 రావాలి, ఇది 5 రావాలి. అంటే ఇలా రావాలన్నమాట. అంటే మళ్ళీ ఇప్పుడు ఇది స్పేస్ 1 2 ఇది 1 2 3 4 5 6 7 ఇలా రావాలన్నమాట. అంటే ఫస్ట్ది ఇలా వస్తే సెకండ్ది ఇలా, థర్డ్ది ఇలా, ఫోర్త్ ఇలా. అంటే దీనికి ఈ 1కి 3 అయింది, అంటే 2 యాడ్ అయింది, మళ్ళా 2 యాడ్ అయింది, 3కి 2 యాడ్ అయింది, 5 అయితే 5 2 యాడ్ అయింది, 7. గుడ్, 2 to 2 అవుతుంది. బట్ స్పేస్లు ఏమో ఫస్ట్ 5 స్పేస్లు ఇస్తే తర్వాత 4 ఇచ్చాం, తర్వాత ఇట్లా ఇచ్చాం, తర్వాత ఇట్లా ఇచ్చాం. గుడ్, నైస్ వర్కౌట్, బాగుంది. ఇది రిమూవ్ ఇట్, దాని ప్రకారం ఫాలో అవుదాం మనం. అంటే స్పేస్ కూడా ప్రింట్ చేయాలన్నమాట. ఇక్కడ స్పేస్ కూడా ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఇంకొక లూప్ కావాలన్నమాట. సో ఇక్కడ మనకి లూప్లో 2 లూప్లు ఉన్నాయి, ప్యారలల్ లూప్స్ 2 ఉన్నాయి, నెస్టెడ్ కాదు ఇవి. దీనికి నెస్టెడ్ ఈ 2 అయితే, అంటే ఈ రెండింటికి పేరెంట్ ఒకటి ఉంది, ఈ రెండింటికి పేరెంట్ ఒకటే అనమాట, పేరెంట్ లూప్. ఇక్కడ స్పేస్ ప్రింట్ అవ్వాలన్నమాట, ఓన్లీ స్పేస్, డబుల్ స్పేస్ ఇద్దాం. ఎందుకంటే ఇవి స్పేస్ సింబల్ ఉంది కదా, అందుకని డబుల్ స్పేస్. ఇక్కడ కే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఈ లూప్ కంప్లీట్ అయిన తర్వాత ఈ లూప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సేమ్ వేరియబుల్ తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు. బట్ ఇక్కడ ఈ లూప్ కంప్లీట్ అవ్వాలి అంటే ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఈ ఐని మిగతా ఈ నెస్టెడ్ లూప్స్ వాడుకోకూడదు, సేమ్ ఐని వాడుకోకూడదు. ఐ మీన్ సేమ్ ఐని యూజ్ చేయకూడదు. ఇక్కడ ఇలా కే యూజ్ చేస్తాను, ప్రాబ్లం లేదు, ఇక్కడ స్పేస్ ఇచ్చాను. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే
ఇది మనకి ఫస్ట్ ఎక్కువ ప్రింట్ అవ్వాలి మనకి. ఫస్ట్ ఎక్కువ ప్రింట్ అవ్వాలి. తర్వాత తగ్గిపోవాలి. ఎక్కువ ప్రింట్ అవ్వాలి. మళ్ళీ తర్వాత తగ్గిపోవాలి. సో, అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ డైరెక్ట్‌గా 5 అని పెడుతున్నా. కే డిక్రీజ్ అవ్వాలి కదా! మైనస్ డిక్రీజ్ అవ్వాలి అంటే కే 5లో ఉండాలి కదా! అంటే కే 5లో ఉండాలి అంటే ఇది ఇక్కడ లాజిక్ మారాలి కదా! లాజిక్ మారాలి కదా! ఏం మారుద్దాం? గ్రేటర్ థాన్ 0. గ్రేటర్ థాన్ 0. అంటే ఫస్ట్ ఏమవుతది? కే 5 ఉంది. 5 టైమ్స్ లూప్ తిరుగుతది. ఎందుకంటే ఇది డిక్రీజ్ అవుతూ ఉంది కదా! ఇది 0 అయ్యేదాకా తిరుగుతదనమాట. అంటే 5 టైమ్స్ ప్రింట్ అవుతది. నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ టైమ్ ఇది 4 అవ్వాలి. నెక్స్ట్ టైమ్ 4 అవ్వాలి. ఓకే? నెక్స్ట్ టైమ్ 4 అవ్వాలి. అంటే ఇక్కడ మనం 0 తీసుకోకూడదు. 5 తీసుకోవాలి. 5 తీసుకోవాలి. 5 తీసుకుంటే సరిపోతుంది. ఓకే. గుడ్. చూద్దాం. ఇలా ట్రై చేద్దాం. ఇలా వచ్చింది. ఇది కరెక్ట్‌గానే వచ్చింది. బట్ ఇది ఇలా ఎందుకొచ్చింది తెలుసా? మనం దీన్ని డబుల్ ఇంక్రిమెంట్ చేయాలి. డబుల్ ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ కే ప్లస్ ప్లస్ కాదు. ఓకే? కే ప్లస్ ప్లస్ కాదు. మనం ఇవ్వాల్సింది. కే ప్లస్ ప్లస్ కాదు. కే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు హ్మ్. హుహు. హ్మ్. హుహు. ఇది కాదు. ఇది ఎలా ఉండాలి? ఫస్ట్ లూప్ ఎక్కువ సార్లు తిరగాలి కదా! వస్తుంది. ఓకే. చూద్దాం. ట్రై చేద్దాం. +2 పెడదాం. టూ, 3, 4 రాంగ్ వస్తుంది. రాంగ్. ఇది కూడా కాదు. హుహు. I into 2 I into 2 అంటే సో ఇంతవరకు కరెక్ట్‌గానే వచ్చింది. ఇంతవరకు కరెక్ట్‌గా వచ్చింది. ఇక నుంచి ఇది ప్రాబ్లమ్ అవుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఇక్కడ 5 ఇవ్వకుండా దీన్ని 10 ఇస్తే
ఎస్, వచ్చేసింది, ఫినిష్. చిన్న ప్రాబ్లం ఉంది ఇక్కడ, సింగిల్ యాస్ట్రిక్ ఫస్ట్ రాలేదు. ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయండి, మీకు వర్క్ ఇస్తున్నాను. ఫస్ట్ కూడా యాస్ట్రిక్ రావాలి, ఒకటి సింగిల్ యాస్ట్రిక్ మిస్ అయింది, సింగిల్ యాస్ట్రిక్ రావాలి. మిగతా ఈ విధంగా పిరమిడ్ రావాలి, ట్రయాంగిల్ ఇది రావాలి. ఫస్ట్ అసైన్మెంట్ మీకు. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు ఏదో చెప్పినట్టున్నాను అసైన్మెంట్స్, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. అండ్ సెకండ్ అసైన్మెంట్ ఏంటంటే డైమండ్ తయారు చేయాలి ఈసారి. నెక్స్ట్ డైమండ్ సింగిల్ ప్రోగ్రామ్తో చూడండి, ఇది ఆఫ్ ఉంది కదా, ఆఫ్ డైమండ్, ఫుల్ డైమండ్ అంటే కింద ఇక్కడ ఇలా ఇలా రావాలి, ఫుల్ డైమండ్ రావాలి. దానికి ప్రోగ్రామ్ చేయండి ప్లీజ్. ఓకే స్టూడెంట్స్, చాలా ఈరోజుకి. సో ఇలాంటి ప్యాటర్న్స్ మీరు చేశారంటే మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, కంపల్సరీగా అవుతాయి.